హాయ్ అందరికీ నమస్కారము. కడపరాని మీ కృష్ణవేణి. నేను ఈరోజు సగ్గుబియ్యంతో ఒకటి చేస్తున్నాను చూడండి ఐటమ్. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసేసుకున్నాను. దీంట్లో వాటర్ అయితే మాత్రం తడిపొడిగా మనకి సగ్గుబియ్యము నానబెట్టుకునేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలన్నమాట. అంతేగాని మొత్తం ఒక బిందె నీళ్ళు వంచేసేసి వాటిని గజిబిజి చెయ్యొద్దు. కొంచెం చూడండి అలా తడిపొడిగా అవి నానితే చాలు, ఎక్కువ అవసరం లేదు. అంటే మన చేతికి ముద్ద రావటం అన్నమాట. మనం సగ్గుబియ్యంతో పాయసం చేసాం, అన్ని రకాలు చేసాం కదా. చూడండి ఇది కూడా ఒక ఐటెం బాగుంటుంది తినేదానికి కూడా. ఇప్పుడు గట్టిగా పిసికితే మనకి ఒక ముద్ద టైప్ అన్నమాట రావాలి. చూశారు కదా, ఇంకా కొంచెం నానితే బాగుండేది. కాకపోతే నాకు కొంచెం డబ్బింగ్ ఉంది, డబ్బింగ్ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను మీకు వీడియో. ఇదిగోండి ఇంకా కొంచెం సేపు ఇది నాకైతే ముద్ద అయితే వచ్చేసింది. కొంచెం నానితే బాగుండని నేను అనుకుంటున్నాను. ఓకే, చూశారు కదా, ఇలా ముద్ద చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ షేప్ చేయొచ్చు, లేకపోతే మన బజ్జీల టైప్ చేయొచ్చు. నేనైతే మాత్రము బజ్జీల టైప్ అంటే కొంచెం పొడుగ్గా, దీన్నే ఒక్కొక్క దాన్ని మళ్ళీ రెండు కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను కొంచెం పెద్ద చేయి కాబట్టి మనం కొంచెం దండిగా తింటాం కాబట్టి పెద్దవి చేసినాను. చిన్నవి కూడా చేసుకోవచ్చు. కొంచెం మన టేస్ట్కి ఏంటంటే స్మెల్కి ఆ పాయసానికి ఆ యాలగలు ఒక రెండో మూడో వేసేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను శుక్రవారం కదా అమ్మవారికి పాలు పెడతాను. ఆ పాలు ఇప్పుడు ఎటు ఉన్నాయి కాబట్టి నేను ఇది తయారు చేస్తున్నాను అనమాట. ఏం లేదు, సగ్గుబియ్యం కొంచెము పొడిగా నానబెట్టేసుకొని వంట చేసేసుకొని ఇదిగోండి ఇవి బాగా మరగబెట్టి ఆ పాలల్లో ఇన్ని పాలు ఎందుకు వచ్చినాయి, కొన్నే కదా అంటే కొంచెం వాటర్ వేసుకున్నాను. తప్పేముంది, చిక్కగా తాగాలని ఏం రూల్ లేదు కదా. అదిగోండి ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి వదిలేస్తున్నా ఆ పాలల్లో. ఇప్పుడు సిమ్ములోనే దీన్ని ఎంతసేపు కొంచెం సిమ్ములో పెట్టి ఉడకబెట్టుకోవాలన్నమాట. యాలకులు కూడా వేసేసాను. వీలుంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ అన్నీ మీ ఇష్టం, ఏదైనా కూడా చేసేసుకోవచ్చు. మన దగ్గర అవన్నీ లేవు, అందుకనే సీక్రెట్ 2 యాలకులు మాత్రమే వేసేసినాను. పాలు, ఈ సగ్గుబియ్యం ఏంటంటే ఎండల కాలము సగ్గుబియ్యం చలవ చేస్తాయి. అందుకని ఆ పదార్థం ఏదో ఒక రూపంలో మన కడుపులోకి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు నావి. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా, అసలు చూడండి తెల్లుతోంది మంచిగా. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి అంతే. తాటి ముంజల్లాగా ఉన్నాయి కదా. ఇది మనకి ఆమిడి కుడుములు ఇట్లా ఉంటాయి చూడండి. మనము వినాయక చవితి పండగ అప్పుడు పాపం కుడుములు తయారు చేసుకోలేక అందరూ పెట్టేస్తున్నారు, నేను వినాయకుడికి పెట్టలేదని బాధపడతా ఉంటారు కదా. ఇదిగోండి ఇలా సింపుల్గా చేసుకొని గిన్నె నిండా పాలు మంచిగా ఈ ఉండ్రాలు వేసేసి వినాయకుడికి కూడా మనము పెట్టేయచ్చు అనమాట. ఇదిగోండి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఆ స్వీట్ మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. గ్లాస్కి మినిమం 1-1.5 గ్లాస్ సరిపోతుంది షుగరు. నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను అన్నమాట. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత వేయండి. ఫస్టే వేస్తే తొందరగా ఉడకమన్నమాట సగ్గుబియ్యము. ఉడికిన తర్వాత షుగర్ కూడా వేసేసి బాగా మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదండి. చూడండి కొంచెం కూడా విరిగిందా, గడ్డ కట్టిపోయింది, చూశారు కదా. అస్సలు విరగదు, తినేదానికి కూడా చాలా తాటి ముంజలు మనం ఎలా తింటాం అలా ఉంటుందండి. నాకైతే టేస్ట్ అలా అనిపించింది. ఇక ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కటోరా, పెరుగు, రాగి జావ, అంటే రాగి పిండితో కొంచెం జావ చేశాను కదా అక్కడ. ఇదిగోండి కటోరా జెల్, అది కొంచెం పెరుగు, ఈ 3 పక్కాగా డైలీ 1 గ్లాసు తాగాల్సిందే. చూశారు కదా, ఇదిగోండి పెరుగు 1 డబ్బా పెట్టుకున్నాను. ఈ ఎండల కాలం ఈ 3 ఇంపార్టెంట్ అన్నమాట. మనము ఆ బిర్యానీలకి వాటికి వీటికి ఎంత ఖర్చు పెడతాం, కానీ కరెక్ట్ అయిన పాయింట్కి మాత్రం మనం ఖర్చు పెట్టము. ఎందుకంటే మానవ నైజం అది, అంతే. చెడుకే ఎక్కువగా ఆస్వాదిస్తాము, మంచిగా మనం ఆస్వాదించలేము, మన మనసు ఒప్పుకోదు కూడా. చూశారు కదా, బాగా గిలగొట్టేసాను అనమాట. రాయి జావా, పెరుగు, కటోరా నైట్ నానబెట్టేసాను అనమాట. కటోరా అది జెల్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ నా వీడియోస్లో కూడా ఉంటాయి చూడండి. కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆనియన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, బాగా గిలకొట్టేసేయాలన్నమాట. బాగా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట. మన మజ్జిగ టైప్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలా గట్టిగా తింటే మంచిగా ఆకలి అవ్వదని చెప్పి ఇలా గట్టిగానే తినేస్తాను. పలుచగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ 3 కడుపులో పోయినాయా లేదా ఇంపార్టెంట్ అంతే. ఇదిగోండి డబ్బింగ్కి వెళ్ళిపోతున్నాను, లేట్ అయిపోతుంది. డబ్బింగ్ వచ్చేసాను. చూసారు కదా, ఇది డబ్బింగ్ థియేటర్. నేను ఒక డెమో షూట్ చేశాను మూవీ కోసం. రెడీగా ఉన్నాడు, చూసారు కదా, ఆ ఫోటోడు కూడా
డబ్బింగ్కి వచ్చాడు. వాడు పడుకోలేదు, సెల్లు చూసుకుంటూ ఆస్వాదిస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ మండే మనం సిద్ధం అయిపోతున్నాం డబ్బింగ్. నా క్యారెక్టర్ నేను చెప్పుకొని వచ్చేయాలి. నా వాయిస్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను వేరే వాళ్ళ వాయిస్ చెప్పడానికి సిద్ధం. డబ్బింగ్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. చూసారు కదా, డబ్బింగ్ థియేటర్లోకి వచ్చేసాను. నా క్యారెక్టర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. చూడండి, చిన్న బిట్టు డైరెక్టర్ గారు చూశారు అంటే నన్ను వేసేస్తాడు. ఎందుకంటే బయటికి రావాల్సినవి ఇప్పుడు మనము అలా సీక్రెట్ గా బయట పెట్టకూడదు. చిన్న సీన్ ఒకటి వాళ్ళకి తెలియకుండా దొంగచట్టుగా ఇప్పుడు ఆ పిల్లలు కొట్టే సీన్ అనమాట. అది చూసారు కదా, అంకాల మహాశక్తి వీరాత వీర వీర వనిత చూడండి ఎలా వస్తుంది రౌడీ రాణి. రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీరు చూడాల్సింది అయిపోతుంది. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి నా పాయసం చూసుకోవాలి కదా. వచ్చేసాను నా పాయసాన్ని. ఇది ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో ముందుది వెనక్కి వెనక్కి ముందుది వీడియో చేయలేదు. ఇదిగోండి, చూసారు ఎంత ఉబ్బున్నాయి కదా. బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అవి మనం ఇంత ఉంటారు కదా, అవి ఇంకా విరిగిపోలేకపోయినాయి. ఇంకా మనం చికెన్ తర్వాత చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మంచిగా మనం ఇంకా జీడిపప్పు ఇంకా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేస్తే మనకి ప్రజెంట్ లేదంటే అంత ఓపిక కదా మళ్ళీ తెచ్చుకోవడానికి. నేనైతే ప్లేట్లో అయితే మనం ఏది ఉన్నా తినేస్తామండి. ఎట్లా ఉన్నా తినేస్తాం. ఆ తీపి తగిలిందా లేదా, సగ్గుబియ్యం నోట్లో పోయినాయా లేదా. చాలా బాగుంటుంది. 3 వేసుకున్నాను బిళ్ళలు. ఏం సింపుల్ అండి, ఏం పెద్ద ఇది కాదండి బాబు. పాలు కాంచి అవి వంటలు చేసి తింటూ ఉంటే ఉంటుందండి మధ్య. దీంట్లో మనము ఇంకా టేస్ట్ రావడానికి అదేదో బాదం పాలలో వేస్తారు, కస్టర్డ్ పౌడర్ ఏదో, అది కూడా లైట్ గా వేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా సూపర్ ఉంటుంది. అయితే పాయసము సగ్గుబియ్యం అయితే మొత్తం మనకు తెలీదు దాని గురించి, కాకపోతే దాని టేస్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. అది కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎలా ఉందో, తింటే ఉంటదంటే మజా మామూలుగా ఉండదు. నాకైతే నోరు ఊడిపోతుంది. ఈ వీడియో అయిపోగానే లటకమ్మ నోట్లో వేసుకోవాలనుకొని ఎదురు చూస్తున్నానండి. చూడండి, జెల్లు లాగా ఉంది ఇది కూడా కదా, బాగుంది. చూసారా, ఇదిగోండి నోరు ఆగటం లేదు. ఖాళీ ఖాళీ పోతుంది, అయినా కూడా పర్వాలేదు. మామూలుగా ఏమి అమోఘం అంటే బాబు మామూలుగా లేదండి. సూపర్ అంటే చేసుకో మన ఇష్టం అండి. మన ఐటమ్స్ మనం ఇప్పుడు ఒక కర్రీనే 100 రకాలు చేసుకోవచ్చు. అట్లాగనే సగ్గుబియ్యంతో ఎన్నో రకాల వెరైటీస్ కూడా ఉంటాయి. అందులో మీకు నేను ఒకటి చూపిస్తున్నానండి. నా రెడ్ సారీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. మనం ఎప్పుడు ఇలానే ఏదో ఒకటి తినాలి. సగ్గుబియ్యానికి సంబంధించిన కూడా నాకు సరిపోవు, చాలా తింటాను. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్. తిండికి ముందు గొడవకి వెనక అంటే తిండికి ముందు రచ్చకి వెనక ఉండాలి అని మన పెద్దవాళ్ళు శాస్త్రం చెప్పారు. మనం మాత్రం తిండి విషయంలో బాగా తింటా. డైట్ చేసేటప్పుడు డైట్ చేస్తాను, చేయలేనప్పుడు ఫుల్గా తింటాను. అసలు చెప్పలేకపోతున్నా, నోరు కాలిపోతుంది. కాకపోతే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినండి మీరు కూడా, చేసుకొని ఉంటుందండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.